హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ 100 days 100 ప్రాబ్లమ్స్. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. అంటే ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం చేస్తాం. ఇందులో మొత్తం 100 వీడియోస్ ఉంటాయి. డైలీ ఒక్కో వీడియోలో ఒక్కో ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మోడల్లో ఒక ప్రాబ్లం మీకు ప్రాక్టీస్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇలా మొత్తం 100 వీడియోస్ ఉంటాయి. ఈరోజు డే 19. సో ఈరోజు ప్రాబ్లం చెప్పుకునే ముందు మీకు నేను చెప్పుకునేది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ డే 18 వరకు నేను వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అంతా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 18 డే 20 వీడియోస్ లింకులు ఉంటాయి. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 19. సో ఈరోజు ప్రాబ్లం చూడండి. ఇది 8 మార్క్స్ ప్రాబ్లం అనమాట. కొంచెం లెంతీ ప్రాబ్లము, బట్ ఇది ఒకటే ఒక మోడల్ ఉంది. అంటే ఇది ఒకటే, ఈరోజు ప్రాక్టీస్ ప్రాబ్లం ఉండదు. ఇదే మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో క్వశ్చన్ చూడండి. ఏమి? సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్స్ ఆఫ్ an AP is 24 and the sum of 6th 10th terms is 44. Find the first 3 terms of AP. అంటే ఇంతకు ముందు వీడియో అంటే డే 18 చూసుంటే మీకు సింగిల్ టర్మ్స్ ఇచ్చేసి వాడు పర్టికులర్గా ఒక టర్మ్ని మెన్షన్ చేస్తాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని ఉంటారు. బట్ ఇక్కడ ఏం చేశాడు, 2 టర్మ్స్ సమ్ ఇచ్చాడు. సో ఇది ఒకే ఒక్క మోడల్లో ఒకే ఒక్క ప్రాబ్లం ఉంది మనకి. సరేనా? ఇది చూడండి ఎలా చేస్తాం. ఫస్ట్ స్టెప్, గివెన్ దట్ ఏం చెప్పాడు, సమ్ ఆఫ్ 4th టర్మ్ అండ్ 8th టర్మ్ కదా, కాబట్టి 4th టర్మ్ అదే రాద్దాం. ముందు అది రాసుకుందాము స్టెప్. సమ్ ఆఫ్ ది 4th టర్మ్ అండ్ 8th టర్మ్ ఈజ్ 24. సో దీన్ని ఎలా రాసుకుంటాం? 4th టర్మ్ ప్లస్ 8th టర్మ్, ఈ 2 యాడ్ చేస్తే ఎంత రావాలి? 24. 4th టర్మ్ అంటే ఏమి? ఏ ప్లస్, ఇక్కడ 4 అన్నాడు కాబట్టి 1 తక్కువ అంటే 3D బ్రాకెట్ వేసుకుంటాం. ప్లస్ ఇది ఏ ప్లస్ 8th టర్మ్ అంటే 7D ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఎలా వచ్చింది అనే డౌట్ మీకుంటే ఫార్ములా చూడండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఇక్కడ ఎన్ ఉంది కదా, ఎన్ కన్నా 1 తక్కువే కదా ఇక్కడ ఉండేది. సో మనం ఫార్ములా రాయకుండా డైరెక్ట్ రాసేసాం. ఓకేనా? కావాలంటే మీరు ఫార్ములా పెట్టి కూడా రాయొచ్చు. అంటే ఎలా రాస్తారంటే దీన్ని ఇక్కడ రాస్తా చూడండి. ఏ ప్లస్ 4-1 ఇంటూ డి ప్లస్ ఏ ప్లస్ 8-1 ఇంటూ డి, ఇలా రాస్తారు. అంటే ఈ మధ్యలో ఆ స్టెప్ రాయొచ్చు కావాలంటే, వద్దనుకుంటే డైరెక్ట్ ఈ స్టెప్ రాయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏ ప్లస్ ఏ అంతా 2a, ఇక్కడ 3d, ఇక్కడ 7d, టోటల్ 10d ఈజ్ ఈక్వల్ టు 24. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పారు చూడండి. సమ్ ఆఫ్ ది 6th టర్మ్ అండ్ 10th టర్మ్ ఈజ్ 44. ఎగ్జాక్ట్గా ఇదేమో రాస్తాం. 6th టర్ము ప్లస్ 10th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 44. 6th టర్మ్ అంటే ఏ ప్లస్ 5D
ప్లస్ 10th టర్మ్ అంటే a ప్లస్ 9d ఈజ్ ఈక్వల్ టు 44. a ప్లస్ a 2a ప్లస్ 5 ప్లస్ 9 అంటే 14d ఈజ్ ఈక్వల్ టు 44. ఇది ఈక్వేషన్ 2. ఇంక ఇక్కడ నుండి ప్రీవియస్ డే అంటే డే 18లో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేస్తాం. ఫస్ట్ ఇక్కడ డీస్ ఎన్ని ఎక్కువ, దేల్లో ఎక్కువ, ఏది మ్యాక్సిమం డీలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, హైయెస్ట్ డీస్ ఈక్వేషన్ 2లో ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాస్తాము, 2 - 1గా రాస్తాం. 2 - 1, 2 అంటే ఇది 20a 2a ప్లస్ 14d ఈజ్ ఈక్వల్ టు 44. నెక్స్ట్ ఈక్వేషన్ 1 ఇక్కడ ఉంది, 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 24. సో సబ్ట్రాక్షన్ మైనస్ ఇది క్యాన్సిల్, 2a - 2a 14 - 10 అంటే 4d ఈజ్ ఈక్వల్ టు 44 - 24 అంటే 20. సో d ఈజ్ ఈక్వల్ టు 20/4. 4 1s are 4 5s ఈజ్ ఈక్వల్ టు 5. d వాల్యూ ఎంత 5. ఇప్పుడు ఏం రాస్తాం చూడండి, సబ్స్టిట్యూట్ d ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ఈక్వేషన్. దేలో రాద్దాం, డీలు ఎక్కడ తక్కువ అక్కడ రాస్తే తొందరగా సింప్లిఫై అయిపోద్ది ఇక్కడ. సో ఈక్వేషన్ 1 అంటే 2a ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 24. d బదులు 5, a ప్లస్ 10 × 5 ఈజ్ ఈక్వల్ టు 24. 2a ప్లస్ 5 10s are 50 24. 2a 24 ప్లస్ 50 ఆ సైడ్ వెళ్తే -50, సబ్ట్రాక్షన్ చేస్తే -26. ఏమి 50 - 24 అంటే 26. 50 గ్రేటెస్ట్, దాని సింబల్ నెగిటివ్ కాబట్టి దీనికి కూడా నెగిటివ్ సింబల్ వస్తుంది. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఎంత, -26/2. 2 1s are 2 13s. సో a ఈజ్ ఈక్వల్ టు ఎంత, -13. a ఈజ్ ఈక్వల్ టు -13. దేర్ఫోర్ వాడు అడిగింది ఏంటి, ఫైన్ ది ఫస్ట్ టర్మ్, ఫస్ట్ 3 టర్మ్స్ అడిగారు. సో ఫస్ట్ టర్మ్ a ఎంత, -13. నెక్స్ట్ సెకండ్ టర్మ్ a2 ఫార్ములా కావాలంటే రాయొచ్చు, లేదా ఇక్కడ ఎంత ఉంది -13, d ఎంత వచ్చింది చూడండి +5. సో ఎంత అవుతుంది, -8. థర్డ్ టర్మ్ సో a3 ఫార్ములా ఇక్కడ ఫార్ములా రాసి చేద్దాం. ఇది a ప్లస్ 2d అంటే a అంటే -13 ప్లస్ 2 × 5 దట్ ఈక్వల్ టు -13 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు -3. సో ఈ థర్డ్ టర్మ్ ఎంత, -3 వచ్చింది. సో ఇక్కడతో ఆన్సర్ అయిపోయింది. బట్ కింద మెన్షన్ చెయ్యాలి అనుకుంటే ఏమని రాస్తాను చూడండి, ఇక్కడ రెడ్డింగ్తో రాస్తాను, అది రాస్తే చాలు. నాకు అక్కడ ప్లేస్ లేదు కదా, అందుకోసం మీకు డిఫరెన్స్ తెలియాలని రెడ్డింగ్తో రాస్తాను. ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ ఏం చూడండి, ఫస్ట్ వచ్చి -13 వచ్చింది, నెక్స్ట్ వచ్చి -8 వచ్చింది, నెక్స్ట్ -3, అంతే డిటోస్, అంతే ఆన్సర్ అయిపోయింది. చూసారు ఎంత సింపుల్, 8 మార్క్స్ ఈ ప్రాబ్లం. పైగా ఒకే ఒక్క మోడల్ ఉంది, హ్యాపీగా నేర్చుకునేయచ్చు మీరు. ఓకే, రాసుకునే నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా ప్రతిరోజు ఒక్కో మోడల్లో మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దానిలో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఖచ్చితంగా నేనే ఐడెంటిఫై చేస్తా. దీనికి లేదు కాబట్టి నేను ఇవ్వలేదు. ఓకేనా, ఇది 19th డే అంటే ఇంకా 81 డేస్ ఉన్నాయి, అంటే 81 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఈ ప్రాబ్లం మీకు అర్థమై ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.